సార్ దురంధర్ ఎఫెక్ట్ పవన్ నోట ప్రకాష్ రాజ్ సెట్ అవుతుంది అంటే కొన్నిటి రిలేటెడ్. దురంధర్ 2 సినిమా వల్ల పవన్ కళ్యాణ్ సినిమా డెఫినెట్గా విపరీతంగా నిరుత్సాహపరిచింది. రెండవది మొదట్లోనే అనుకున్నట్టు ఇంకా ఫార్ములాలు పాత పక్తులు ఇంకా పనికిరావు, ఖచ్చితమైన కథ దాన్ని సీరియస్గా తీయటం తప్ప ఇంకోటి కాదనేది తేలింది. అయితే దురంధర్ 2 మమ్మల్ని ఏం చేయదు. ఎందుకంటే ఇంటర్వ్యూలలో కూడా దర్శకుడు హరీష్ శంకర్ని అది అడిగినప్పుడు పాన్ ఇండియా సినిమాగా మీరు చూడండి, మేము తెలుగు దురంధర్తో పోలుస్తాం, ఇప్పుడు కూడా తెలుగు దురంధర్కి ఏం రాలేదంట, దాన్ని చూసి వీళ్ళు సంతోషిస్తున్నారు. కానీ దురంధర్ 2 బాగా దున్నేసింది, వీళ్ళకి ఏమి రాలేదు అన్న ఒక నిరుత్సాహం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇంకా సినిమాలు ఒప్పుకున్నాడు, సురేందర్ రెడ్డితో సంతకాలు చేశాడు, ఇలాంటి కథలన్నీ వచ్చాయి. ఆయన కూడా మీరు కథ తెచ్చుకుంటే 40 రోజుల్లో పూర్తి రహస్యం వీళ్ళు చెప్తారు కాబట్టి ఓపెన్, మన ఆ రోజు అనుకున్నాం కూడా మనం కొంత ఓపెన్గా ఉన్నామని. కానీ ఇది అయిన తర్వాత అఫీషియల్గా వాళ్ళు చేసిన ప్రకటన ఏమంటే పవన్ ఏ సినిమాలు ఒప్పుకోలేదు, ఏదైనా ఉంటే ఆయనే చెప్తాడు అని. అంటే ఇప్పుడు సినిమాలు ఆన్ హోల్డ్. ఇందాక విరామం పవన్ కళ్యాణ్ సినిమాలకు మటుకు ఒక బ్రేక్ ఇచ్చారనేది చాలా స్పష్టం. దానికి దురంధర్ ఎఫెక్ట్ కూడా, దాన్ని తక్కువ అంచనా వేశారు అనేది ఒకటేది, అసలు ఏం కాదు పవన్ దీని ముందు అది కనబడదు అది ఇది అన్నారు, అది కూడా నిజం కాదని తేలింది. ఇక మూడవది మాట ప్రకాష్ రాజు. ప్రతిదానికి ప్రకాష్ రాజును మీద టార్గెట్ చేయటం మీడియాలో ఒకటి ఉంది కదా. ఎందుకంటే ఈ దశలో మోదీని, ప్రధాని మోదీ లేదా బీజేపీ విధానాలను విమర్శించే సినిమా గొంతు ఏదన్నా ఉందంటే చాలా ఒకే ఒకటి ప్రకాష్ రాజ్ది. సో ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే దురంధర్ గురించి మీరు విన్నారు కదా, అది భారత పాకిస్తాన్ నేపథ్యం. మొన్న ఎవరో హైదరాబాద్లో ఒక ఐటమ్ పెట్టారు, ఆ సినిమా చూసిన తర్వాత ఉన్న ఫలానా పాకిస్తాన్కి వెళ్ళి చంపేయాలనిపించింది అని ఆ చూసిన వీక్షకుడు చెప్పాడని చాలా పెద్దగా పెట్టారు. అది దేశాలు శాంతి గురించి మనం ఎట్లాగో మాట్లాడుతున్నాం, ఎవరి విధానాలు ఏంటి ఎలా ఎదుర్కోవాలనేది వేరు. కానీ సో అమ్మో దురంధర్ అని అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ పోటాపోటీగా ట్వీట్లు పెట్టారు. ఐ థింక్ రామ్ చరణ్ కూడా అనుకుంటా. ప్రకాష్ రాజ్ ఎవరి పేర్లు తీయలేదు, కానీ ఆబ్లిగేటరీ కంగ్రాచులేషన్స్ లేకపోతే ఆబ్లిగేటరీ మెసేజెస్ అనేవి సౌత్ ఇండియాకు కూడా ఈ జబ్బు పాకినట్టుగా ఉంది, ఈ దక్షిణాదికి కూడా ఈ ఒత్తిడి పెరిగింది అని ఒక మాట అన్నాడు. సో అనగానే ప్రకాష్ రాజ్ మీద మళ్ళీ ఇప్పుడు ట్రోల్స్, నీకేం ఊరుకోలేవా, అందరినీ ఎందుకు అంటావు అని. ఆయన ఏమన్నా మా ఉత్తర భారతం ఇది, ఈ సినిమా తీసింది నార్త్ ఇండియాలో ఒకరినొకరు చేసుకోవడానికి చేస్తుంటారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏమో రేపు పొద్దున ఎవరికి ఏమే ఆఫర్సు లేదా అవకాశాలు ఎవరితో ఏముంటాయనే పద్ధతిలో ఇది చెప్తూ ఉన్నారు. సో సౌత్కి కూడా పాకిందని ఆయన ఒక మాట అన్నాడు. సో ఆయన మీద ఇది పడుతున్నాడు. సో దురంధర్ అనేది త్రీ వే ఎఫెక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది ప్రకాష్ రాజ్ ద్వారా ఇంకొక టర్న్ కూడా తీసుకుంది.